భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు సంబరం మొదలైంది. రాజమండ్రి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యకర్తలందరూ చాలా చురుగ్గా పాల్గొని ప్రజల వద్దకి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం మరియు ఏ విధంగా దేశానికి సేవ చేస్తుంది అనేటువంటి అంశాన్ని తీసుకుని వెళ్ళినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం అప్పట్లో జరిగింది. అప్పటి వరకు కూడా చైనాకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే 9 కోట్ల మంది సభ్యులతోటి అతిపెద్ద పార్టీగా ఉంటే 2014లో భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మందిని అంటే కొత్త సభ్యుల్ని నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత 2019లో మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాం. ఇందాక చెప్పినట్లుగా 6 సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణమైనటువంటి రీషఫుల్ జరుగుతుంది. అయితే మధ్యలో 3 సంవత్సరాలకు ఒకసారి టాప్అప్ సభ్యత్వం ఏదైతే చేస్తామో దానికి సంబంధించి కూడా కార్యకర్తలు బాగా చురుగ్గా పాల్గొని మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి 2014వ సంవత్సరంలో 28 లక్షల పైచిలకు సభ్యుల్ని నమోదు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి యావత్ భారతదేశంలో 11 కోట్లు. అయితే 2014వ సంవత్సరంలో మళ్ళీ ఈ సభ్యత్వాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన అదనంగా 2.5 కోట్ల మంది అదనంగా చేర్చాలి అనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే జాతీయ స్థాయిలో కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన 7 కోట్ల మందిని అదనంగా చేర్చుకోవటం జరిగింది. అంటే యావత్ భారతదేశంలో ఇవాళ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 18 కోట్ల మంది ఉన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అప్పట్లో కరోనా వచ్చినా కూడా కార్యకర్తలు ప్రాణాలకి ఒడ్డి బయటకు వెళ్ళి ఆన్లైన్ కావచ్చు, నమో యాప్ కావచ్చు, మిస్డ్ కాల్ కావచ్చు, వీటన్నిటి మాధ్యమంగా చేసినటువంటి సందర్భంలో అదనంగా 8 లక్షల పైచిలకు సభ్యుల్ని అప్పట్లో నమోదు చేసుకోవడం జరిగింది. అంటే 2014, 2019 రెండు కనుక కలిపి చూసుకున్నట్లయితే దగ్గర ఇప్పుడు 38 లక్షల సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు మెంబర్షిప్. అయితే ఇదంతా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ 2019వ సంవత్సరానికి వచ్చేటప్పటికి గడిచిన అంతకుముందు 5 సంవత్సరాల కాలం ఏ రకంగా భారతదేశానికి తన సేవలను అందించిందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో ఎటువంటి అవినీతి మరక లేకుండా ప్రజాహిత పాలనని ప్రజలకు అందించినటువంటి సందర్భంలో ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. ఆ ఫలితమే 3 పర్యాయాలు అధికారంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. 2014, 2019 మళ్ళీ తిరిగి 2024వ సంవత్సరం. మనం కనుక భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని చూసుకున్నట్లయితే 1980వ సంవత్సరంలో 2 పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైనటువంటి ప్రస్థానం ప్రతి సంవత్సరం కూడా సంఖ్య పెరుగుతూ ఈసారి ఎన్నికల్లో 240 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకోవడం జరిగింది. అంతకుముందు 2019లో 303 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో ఇండి కూటమి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి చాలా సమర్థవంతంగా తీసుకుని వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కనుక తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే సంపూర్ణంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, అదేవిధంగా రిజర్వేషన్స్ని ఎత్తివేస్తారని, చర్చిలు మసీదుల్ని కూల్చివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత సీట్లు తగ్గినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది మాత్రమే కాకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ నినదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ. అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తూ భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించడం. కనుక ఏనాడు కూడా మసీదులు కూల్చాలని కానీ, చర్చిలు కూల్చాలని కానీ, రిజర్వేషన్లు ఎత్తివేయాలని కానీ,
ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు, ఆ దిశగా ఎప్పుడు కూడా ఆలోచన చేపట్టలేదు. అయితే దేశానికి ఏదైతే దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారో, దేశానికి ఏదైతే మంచి చేకూర్చుతుందో అటువంటి నిర్ణయాలకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఉదాహరణకి 370 అధికరణ తొలగించాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా భావించి 1950వ సంవత్సరంలోనే చెప్పాం మేము దాన్ని రద్దు చేస్తామని. దానికి కట్టుబడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాన్ని రద్దు చేయడం జరిగింది.